నమస్తే, వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. అక్బర్పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కి మద్దతుగా ప్రచారం. 6 గ్యారెంటీల్లో 5ని అమలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తుంది. ఉపాధి హామీ కూలీలకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే 400 రూపాయలు కూలీ డబ్బులు పెంచడం జరుగుతుంది. దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా దుబ్బాక నియోజకవర్గంలోని అక్బర్పేట భూంపల్లి మండలంలోని తాళ్లపల్లి గ్రామంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ని గెలిపించాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు ఇంటింటి ప్రచారంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, టెలికాం బోర్డు మెంబర్ పాతూరి శ్రీనివాస్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు వెలుపుల యాదగిరి ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారికి ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి గడపను టచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ప్రభుత్వం ఏర్పడకముందు 6 గ్యారెంటీలను అమలు పరుస్తామని చెప్పడం జరిగిందో దానిలో 5 గ్యారెంటీలను ఇప్పటికే అమలుపరిచి ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తుందని చెప్పేసి వివరించడం జరిగింది. బస్ ఫ్రీ అయితేనేమి, 500 రూపాయలకే గ్యాస్ అయితేనేమి, 10 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీ అయితేనేమి, 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు అయితేనేమి, దానితో పాటు రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం అనే ఈ కార్యక్రమాలను వివరించడం జరిగింది. దాంతో పాటు ఆగస్టు 15వ తారీఖు వరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఏదైతే దేశంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రోజు ఉపాధి హామీకి 270 రూపాయలు కూలీ ఇస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే 400 రూపాయలు ఉపాధి హామీ కూలీ డబ్బులు కూడా పెంచడం జరుగుతుందని చెప్పేసి ప్రజలకు వివరించడం జరుగుతుంది. ఇంతకు ముందులాగా బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి మోసాలను కూడా ప్రజలకు వివరించడం జరిగింది. మోడీ అచ్చేదిన్ అని చెప్పేసి సచ్చేదిన్ తీసుకొచ్చిండు. పేదల అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పేసి 1 రూపాయి కూడా ఇయ్యలేడు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ను 1200 తీసుకుపోయిండు. అటువంటిది ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలు, బడుగులు, బలహీన వర్గాలకు, అన్ని వర్గాలకు సమన్వయం చేసుకుంటూ పోతున్నది. కాబట్టి చేతు గుర్తుకు ఓటేసి నీలం మధు ముదిరాజ్ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని మే 13న జరిగే ఎలక్షన్ లో 1వ నెంబరు చేతు గుర్తు ఉంటది. నీలం మధు ముదిరాజ్ గారిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.